హైదరాబాద్లోని బసో తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, బసో తారకం ఆసుపత్రి సీఈఓ డాక్టర్ కృష్ణయ్య, ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్టు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. క్యాన్సర్తో పోరాడి స్వరపేటిక కోల్పోయి లారింజెక్టమీ చేయించుకున్న వారు జాతీయ గీతం జనగణమన పాడి ఆకట్టుకున్నారు. క్యాన్సర్ని జయించిన వారిని బాలయ్య సత్కరించారు. ఇది సేవకు ఒక ప్రతిరూపం. ఇక్కడ పనిచేస్తున్న ప్రతి వైద్యుడు, ప్రతి నర్సు, ప్రతి సిబ్బంది సభ్యుడు రోజు దేశానికి సేవ చేస్తున్న సైనికులే. దేశం బలంగా ఉండాలంటే ప్రతి పౌరుడు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం లేకపోతే ఆర్థిక వ్యవస్థ బలపడదు, దేశాభివృద్ధి సాధ్యం కాదు. అందుకే ఆరోగ్య రంగంలో సేవ చేయడం దేశ నిర్మాణంలో భాగమే. స్వాతంత్ర సమర యోధులను, రాజ్యాంగ నిర్మాతలను, దేశానికి సేవ చేసిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ మనమంతా ఒకటే అని మరోసారి గుర్తు చేసుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.